యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ పవర్ మెన్ డైరీని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, తెలంగాణ ఎంపీల కన్వీనర్ నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాములు నేడు ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం డైరీ, క్యాలెండర్, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకుపోతామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీరు, ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా, 1104 యూనియన్ విద్యుత్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రభుత్వం ఈ సమస్యలని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి మీ శాఖ సంబంధించినటువంటి మల్లు గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో ఏదైతే పెద్దటువంటి మీ సమస్యల పట్ల తప్పకుండా ఈ ప్రభుత్వం గుర్తించేటువంటి ఏదైతే సమస్యలను భక్తి విక్రమార్గం దృష్టి తీసుకుని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా వంతు బాధ్యతగా మేము తీసుకుపోతాం. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా మా సొంత నియోజకవర్గం ఆలయంలో ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులు వచ్చి నేషనల్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషం. 24 గంటలు ప్రజలకు రైతులకు సేవలు అందిస్తున్న డిపార్ట్మెంట్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నిజంగా అందరికీ సండేనో మండేనో లేకపోతే ఏదో ఆడే ఉంటుంది, పండుగైనా ఆడే ఉంటుంది, కానీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం ఆడే ఉండదు. ఎవరు కరెంట్ పోయినా మీకే ఫోన్ చేస్తారు, ఎవరికి ఇబ్బంది అయినా మీకే ఫోన్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ లేకపోయినా నా కార్మికులే బాధ. కాబట్టి అలాంటి కఠినమైనటువంటి ఈ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ నిజంగా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, చెడ్డ పేరు రావాలన్నా, మంచి పేరు రావాలన్నా మీరే ఉంటారు. అవునా కదా? ఆ ప్రభుత్వాన్ని గద్దరించాలన్నా, ప్రభుత్వం రావాలన్నా మీరే ఉంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తాడు, అన్ని యూనియన్లు సపోర్ట్ చేసి మద్దతు చేసి మీరు మాట్లాడి మేము మీకు చేసి చూపిస్తాం. పక్క రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీగల మీద బట్టలు ఆరేసుకుంటూ ఉన్నా కానీ మీరు దాన్ని సుసాధ్యం చేయడంలో మీ పాత్ర గణనీయంగా ఉంది. అప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వడంలో కూడా మీ పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గృహలక్ష్మి పథకంతో ప్రతి ఇంటికి 200 విద్యుత్ ఇవ్వడంలో కూడా సత్పాలకాలు అందిస్తున్నటువంటి దాంట్లో కూడా మీ భాగస్వామ్యం ఎంతో ఉంది. అదే కాకుండా ప్రభుత్వాలు ఏం చేసినా మీ మంచి కోసం ఎలాగ మీకు చెప్పినట్టుగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళ ప్రమోషన్లు కానీ, జూనియర్ మహిళలు కానీ, అసిస్టెంట్లు కానీ, టెక్నికల్ ఇంజనీర్ కానీ మీ అందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో 24 కరెంట్ దాన్ని ఇవ్వడంలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అనుక్షణం రైతులను, ప్రజలు కాపాడుతున్నటువంటి మీ ఎంప్లాయీస్ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, మీ శ్రమ, మీ కష్టం అమోఘంగా తెలియజేస్తూ తప్పకుండా మీకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మేము మా ఎంపీ గారు కానీ, పెద్దలు మల్లురమణ కానీ, మేమందరం మా ఎమ్మెల్సీ కోదండరెడ్డి గారు అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి తీస్తామని. డెఫినెట్ గా కోదండరెడ్డి గారు, మల్లురవి గారు వీళ్ళు ముందుగా ప్రోగ్రాంలు వచ్చి మీరు మాట్లాడేటప్పుడు మీ సమస్యలన్నిటి మీద వారికి అవగాహన కూడా వచ్చి ఉంటుంది. అంటే మీరు ఈ కార్యక్రమంలో మీ తరపు నుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 2014లో 10 సంవత్సరాల పాలనలో మీకు జరగంది, మీరు కాంగ్రెస్ పాలనలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్లకు, ఉప ముఖ్యమంత్రి వర్లకు బట్టి విక్రమార్క గారు ఎవరైతే మీ శాఖకు ఈరోజు మంత్రిగా వ్యవహరిస్తున్న వారికి ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా నేను కూడా డెఫినెట్గా ఈ యొక్క వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిస్తే రేపు ఈ కార్యక్రమం గురించి వివరిస్తాం. ఎందుకంటే మనం ఎంతో ఆశతో, ఎంతో కోరికతో కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే
బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఇలాంటి యూనియన్స్ గతంలో ఏదున్న సమస్యలు పరిష్కార దిశగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఒంటెత్తు పోదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు లాంటి వారు సంస్కరణ తీసుకురావడం వల్లనే భారతదేశంలో ఈ పిఎస్యులన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం యూనియన్లు, వర్కర్లు మంచి ఉండాలని కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక గణాంకాలను పొందుపరిచారు. వెంట వచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో దాదాపుగా విద్యుత్ కార్మికుల సమస్యలన్నింటినీ దాంట్లో ప్రస్తావించడం జరిగింది. నేను అన్నింటినీ కీలకమైన సమస్యలు ఈ సందర్భంగా కొంచెం వాటి గురించి అవసరం ఉంది. మొదటిది యాప్తిదారుల సమస్య. అప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఇస్తారని చెప్పి ఒక కొత్త పోస్టును ఆర్టీసార్ల పోస్టును సృష్టించి శాఖకు వెలుపలనే ఉంచింది, కానీ శాఖ లోపలికి మాత్రం వాళ్ళని రానివ్వలేదు. ఇప్పటికీ వాళ్ళను రెగ్యులరైజ్ చేసి పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ చాలా కీలకమైంది. అదేవిధంగా 1999 నుంచి 2004 మధ్య కాలంలో ఏ కారణం చేతులో కానీ విద్యుత్ శాఖలో కొత్త పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా అప్పటికి ఇంకా పాత పెన్షన్ స్కీమే అమల్లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2004 నాటికి ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలి అని. ఆ నియమం ప్రకారం మరి పాత పెన్షన్ విధానం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2004 నాటికి ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలి అని. ఆ నియమం ప్రకారం మరి పాత పెన్షన్ విధానం వర్తింపజేయడం చాలా అవసరము, అనివార్యము. ఈ డిమాండ్ల ప్రయత్నం సాధన కోసం తప్పకుండా ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చాలా మంది వీటిని ప్రస్తావించడం జరిగింది. చాలా మంది సభ్యులు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ ప్రశ్నలకు, ఈ సమస్యలకు పరిష్కారాన్ని సాధించే విషయంలో తప్పకుండా 1104 విజయాన్ని సాధిస్తుందని నేను ఆశాభావం. వేరే యూనియన్ డైరీ ఇనాగ్రేషన్ నాగరికర్నూలు పార్లమెంటు గతంలో ఉంది. అయినా కూడా ఇక్కడ 1104 యూనియన్ గుర్తింపబడిన ఏ రాజకీయ పార్టీకి ఎఫిలియేషన్ లేకుండా ప్రభుత్వ పాలసీని అమలు చేయడంలో ప్రభుత్వాలకి కీలకంగా సపోర్ట్ చేస్తున్నటువంటి వీళ్ళెవరున్నట్టు యూనియన్ రావాలని ఎందుకు అనుకున్నానో మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు జరిగిన అనేక కార్యక్రమాలకు నేను వచ్చాను. ముఖ్యంగా సాయిబాబా గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ కొల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ 1104 యూనియన్ మీరు ఏ యూనియన్, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకపోయినా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ యూనియన్కి నేను సపోర్ట్గా ఉన్నాననేటటువంటి ఉద్దేశంతో నన్ను మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించారనే దానికి భావంతోనే ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ నేను మనం చూస్తున్నాను. ఇది కాకుండా ఈ సమస్యలు లేకపోతే డైరీ ఇనాగ్రేషన్ వీటికి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ముఖ్యంగా కరెంటుకు సంబంధించి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పేద ప్రజలకి ఇచ్చి 0 బిల్లు ఇచ్చి వాళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకుంటుంది అనే మాటని తెలియజేయడానికి మీ అందరూ ఉపయోగపడతారని మాకు పూర్తి నమ్మకం. ఊరికే సాయిబాబు సార్
సార్ సార్ సార్ చప్పట్లు గట్టిగా సార్ 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 ఒక్క నిమిషం గట్టిగా చప్పట్లు